హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీను డైరీస్. సో మేము అరుణాచలం ఇంకా తిరుపతి వెళ్ళి అయితే వచ్చేసాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా టుమారో అయితే వెళ్ళిపోతారు. చాలా టైం నుంచి నేను మా ఇంటి దగ్గర చాలా మంచి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. సో ఎలాగో మా సిస్టర్స్ అందరూ ఉన్నారనేసి వాళ్ళతోని నేను ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను, వాళ్ళకి తీసుకొని సో దారిలోని మా సిస్టర్స్ అందరూ రీల్స్ చేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రీల్స్ అవన్నీ చేసుకున్నాము. రీల్స్ అన్నీ నేను నా ఇన్స్టాలోనే అప్లోడ్ చేసుకున్నాను, అన్ని రీల్స్. ఇంకా అరుణాచలంలో కూడా చేసుకున్నాం కదా, సో ఆ రీల్స్ కూడా ఇన్స్టాలోనే అప్లోడ్ చేశాను. ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ రీల్స్ చేసుకున్న తర్వాత అలాగే సేమ్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది, సో అక్కడికే వెళ్తున్నాము. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ ప్లేస్ ఇదే గైస్. సో ఇక్కడ పొలాలు అన్నీ ఉన్నాయి, ట్రీ దగ్గర ఉయ్యాలు కూడా కట్టేసి ఉంది. సో ఇక్కడ మేము చాలా ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకున్నాము, ఇంకా రీల్స్ కూడా చేసుకున్నాము. సో ఈ ప్లేస్కి వచ్చినప్పుడు గేట్ బయట ఆడుకుంటుండాలి. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మాకు చూసి ఇంకా వస్తాడంటే ఇంకా మేము జైకి తీసుకొని వచ్చాము ఈ ప్లేస్కి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని రీల్స్ అయితే చేసాడు మా జై కూడా మాతోని. మళ్ళీ ఇంకా అప్పుడు చీకటి అయిపోతుంది అనేసి మా మమ్మీ వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోదాం అనేసి. సో ఇక్కడ దారిలోని చాలా స్నేక్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి గైస్. సో అందుకే అనేసి నేను ఎప్పుడు వెళ్ళను. సో ఈరోజు మా సిస్టర్స్ అందరూ ఉన్నారనేసి వాళ్ళతో వచ్చాను. ఇంకా వచ్చినప్పుడు అయితే ఇక్కడే మా జై ఇంకా మా చెల్లి ఎదురు స్లిప్ అయ్యేసి పడిపోయారు. సో అందుకే అనేసి ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వెళ్తున్నారు. సో మేము అనుకుంటుండాలి మళ్ళీ ఎవరైనా పడతారేమో అనేసి. సో మధ్యన అక్కడ వాటర్ ఉంది గైస్, పొలంలోని ఫ్లో అవుతుంది కదా, సో ఆ వాటరే. సో అక్కడే స్లిప్ అయ్యేసి పడ్డారు. సో ఇంకా ఏదో ఒకలాగా జాగ్రత్తగా వచ్చేసేమో. ఇంకా మా పిన్ని గేట్ బయట కూర్చొని ఉండాలి. సో జై వచ్చేసి వెంటనే చెప్పేస్తున్నాడు మా పిన్నికి, నాకు పడేసింది. ఈ గద తిరుపతిలో తీసుకున్నాము. సో ఇంకా అప్పటి నుంచి అందరికీ ఈ గదతోనే కొడుతున్నాడు. తిరుపతిలోనే ఉన్నప్పుడు కూడా అలాగే అందరికీ కొట్టాడు. అరుణాచలం ఇంకా అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అందరికీ ఇలాగే గద తీసుకుని కొడుతున్నాడు. మళ్ళీ వెళ్ళేసి వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ ఐస్ క్రీమ్ కేక్ తీసుకున్నాకి వెళ్దాం, అమ్మమ్మ నాకు డబ్బులు ఇచ్చింది పదా వెళ్దాం అనేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళేసి వాళ్ళ డాడీకి కూడా తీసుకుని వచ్చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళేసి ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకుని వచ్చాడు జై. మా మమ్మీ దగ్గరే తీసుకున్నాడు డబ్బులు. ఈ రోజు బర్త్డే అయితే ఎవరిది లేదు, బట్ జైకి అయితే కేక్ కట్ చేయాలని ఉండాలి. సో అందరికీ పిలుచుకొని తీసుకుని వెళ్ళేసి ఇంకా మా సిస్టర్స్ అందరితో కలిసి జై కేక్ కట్ చేసాడు. రేపు మా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోతారు. ఇంకా రేపు నుంచి అయితే మా ఇల్లు చాలా ఖాళీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. నాకు రేపు కోసము ఈ రోజు నుంచే టెన్షన్గా ఉంది. సో ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత కేక్ కిచెన్లోకి తీసుకుని వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా సిస్టర్సే కట్ చేసి అందరి కోసము సర్వ్ చేస్తున్నారు. మా సిస్టర్స్ వచ్చిన తర్వాత నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు గైస్. సో ఇంట్లోని అన్ని వర్క్లోని ఇంకా మా జైకి చూసుకోవడం కూడా చాలా కేరింగ్గా అయితే చూసుకుంటారు మా జైకి. ఇంకా రేపు నుంచి అయితే అంతా మళ్ళీ ఫస్ట్ లాగా అయిపోతుంది, చాలా ఖాళీగా ఉంటుంది మా ఇల్లంతా. ఇంకా ఈ రోజు నైట్ అంతా అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ ఐస్ క్రీమ్ కేక్ అయితే గైస్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ. సో మేము కొన్నిసార్లు అయితే ఇలాగే కేక్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. మా జైకి అయితే సడన్గా ఏమవుతుందో తెలీదు. సడన్గా మా మమ్మీతోనైతే అసలు ఆగడు. ఇంకా మా మమ్మీతోనైతే చాలా ఆర్గ్యుమెంట్ అయితే చేస్తాడు అన్ని విషయాల్లోని. సో అదే మా పిన్న విషయంలోనైతే మా జై అయితే చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా అయితే మా పిన్తో ఉంటాడు. అందరూ కేక్ తినిన తర్వాత మా జై రూమ్లోకి వచ్చేసి పౌడర్ అంతా కింద పాడేసి ఆ పౌడర్కి అయితే అందరి ఫేస్కి అయితే ఫుల్గా రాసాడు జై. అందరి ఫేస్కి రాసాడు. మా జై ఫేస్ చూస్తున్నారా ఎలా ఉన్నదో. ఫస్ట్ వాడి ఫేస్కి వాడే రాసుకున్న తర్వాత ఇంకా అందరి ఫేస్కి రాసాడు. నైట్ 2:30 అబో అయిపోతుండాలి, బట్ మా జై అయితే అసలు పడుకోకుండా ఆడుకుంటుండాలి. మెట్రెస్ వాళ్ళ డాడీ కోసము కింద వేస్తే అసలు వాళ్ళ డాడీకి కూడా పడుకోడానికి ఇవ్వట్లేదు, ఎవరికి పడుకోడానికి ఇవ్వకుండా నైట్ 2:30 తర్వాత పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళు ట్రైన్ టైం అయిపోతుంది అనేది ప్యాకింగ్ అంతా చేసుకొని ఇంకా రెడీ అయిపోయారు వెళ్ళడానికి.
సో ఇంకా ఆ టైంలోనే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మా జై పడుకొని ఉండాలి. సో ఇంకా ఇప్పుడైతే అందరూ వెళ్ళేసి మా జైకి లేపుతున్నారు వెళ్ళిపోతున్నాం అనేసి. ఇంకా ఇప్పుడు వరకు ఆటో రాలేదు, ఇంకా మా హబీ కూడా ఆఫీస్ నుంచి రాలేదు. సో మా హబీ వచ్చిన తర్వాత ఇంకా అందరూ వెళ్తారు. జై పడేస్తాడేమో అనేసి జై డబ్బులు అయితే నాకే ఇచ్చేసింది. బట్ మళ్ళీ ఏడుస్తున్నాడు అనేసి మళ్ళీ ఇచ్చింది వాడికి. నేను చెప్తున్నాను జై నీ డబ్బులు అమ్మమ్మ నాకే ఇచ్చింది అన్నా కూడా వినకుండా మా మమ్మీ దగ్గర కూడా మళ్ళీ తీసుకున్నాడు. ఆ డబ్బులు కూడా తెచ్చేసి నాకు ఇచ్చేసాడు. ట్రైన్ది రన్నింగ్ స్టేటస్ చెక్ చేస్తే ట్రైన్ 1 అవర్ లేట్. సో అందుకే అని కొంచెం లేట్గానే ఇంటి నుంచి వెళ్తున్నాము స్టేషన్కి. సో మా జై అయితే నేను కూడా వెళ్తాను షాపియాలతో అనేసి ఇంకా వాళ్ళతోనే ఆటోలోనైతే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను మా హబ్బీ వెళ్తున్నాము స్టేషన్కి. మా మమ్మీ పిన్ని మా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అనేసి చాలా బాధగా అయితే ఉండాలి. సో నేను ఏడుస్తుంటే మా హబ్బీ అంటుండాలి ప్లీజ్ వేవమ్మ ఏడొద్దు, నువ్వు ఏడుస్తే నాకు హార్ట్ బీట్ ఆగినట్టుగా ఉంది. నేను ఏడుస్తే మా మమ్మీ పిన్నాలకి కూడా చాలా బాధగా ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంది వాళ్ళకి కూడా. బట్ వాళ్ళు కూడా బయటకైతే ఏం చూపించట్లేదు. సో అంతా నార్మల్గా వేసి ఇంకా స్టేషన్ లోనికి అయితే వెళ్ళాము. సో మాకు చూసి మా జై అంటుండాలి మమ్మీ డాడీ మీరు ఎందుకు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి ఇంటికి, నేనైతే వెళ్తున్నాను చాపియాలతోని. ఈ స్టేషన్ బయటే మా హబీ పకోడీ తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్కి రానకి కూడా చాలా టైం ఉంది. ఈ స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ది రన్నింగ్ స్టేటస్ చెక్ చేస్తే ట్రైన్ ఇప్పుడు రాజమండ్రిలోనే ఉంది. సో మేబీ ఒక 1 అవర్ పడుతుంది. ఇంకా ఇప్పుడు సామర్లకోట స్టేషన్ రానాకి మా జై అయితే మాకు వెళ్ళిపోమని చాలా పేచి పెడుతుండాలి. అక్కడ మా పిల్లలతో చెప్తుండాలి మమ్మీ వాళ్ళకి వెళ్ళిపోమను చాపి నేను మీతో వస్తాను అనేసి. సో మా జై అయితే ఇప్పుడు వరకు అనుకుంటుండాలికి వాడు మా పిన్నాలతో వెళ్తున్నాడు అనేసి. సో నేను అన్నాను మా జైకి జై నీ డ్రెస్ లేదు కదా, నువ్వు నీ డ్రెస్సెస్ ఏమి తీసుకొని రాలేదంటే నాకు చాపి అక్కడ కొంటుంది, సో నాకు డ్రెస్ ఏమి అవసరం లేదు నేను అక్కడ కొనుక్కుంటాను, నువ్వు డాడీ వెళ్ళిపోండి ఎందుకని నువ్వు జై అనేసి అడిగితే చెప్తా మా పిన్నంటే మా జైకి చాలా ఇష్టం. సో మేము ఎంత పిలిచినా దా జై ఇంటికి వెళ్దామన్నా అసలు మా దగ్గరికి అయితే రావట్లేదు. నేను రాను అనేసి అంటున్నాడు. SRMT మాల్కి వెళ్దాం వస్తావా? మమ్మీ టాయ్స్ కొంటా. డాడీ వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ బాయ్. ఫ్రూటీ అంటే జై ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడనేసి మా పిన్ని అనుకుంటే కానీ ఫ్రూటీ అన్న ఏమన్నా అసలు నేనైతే వెళ్ళను అనేసి చెప్తున్నాడు. ఇంకా ట్రైన్ వచ్చేసింది ఫైనల్గా. సో లాస్ట్ మూమెంట్ మమ్మీ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా బాధగా ఉంది. సో జై అయితే చాలా ఏడుపు చాలా పేచి నేను వెళ్తాను అనేసి చాలా సేపు వరకు అసలు ఏడుపు అయితే అసలు ఆపలేదు. సో వాడైతే బయటికి ఏడ్చి చెప్తున్నాడు. బట్ మేమైతే చెప్పలేము కూడా. సో నేనైతే చాలా స్ట్రాంగ్ అయిపోయాను. యాక్చువల్లీ జైకి అయితే వాళ్ళ డాడీ అసలు జంక్ ఫుడ్ ఏమీ తీసుకోరు. బట్ ఈ రోజు అయితే చాలా ఏడుస్తున్నాడు అనేసి ఇంకా స్టేషన్ బయటకి వచ్చిన తర్వాత లేస్ ఇంకా ఫ్రూటీ అయితే తీసుకున్న తర్వాత కూడా ఏడుపు అయితే ఆపట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా జై చాలా ఏడుస్తుండాలి చాలా చేపు. ఎవరు తీసుకునేలేదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా జై అయితే ఏడుపు అసలు ఆపట్లేదు చాలా ఏడుస్తుండాలి. అందుకని మళ్ళీ జైకి మేము ఇంటి దగ్గరే క్రాఫ్ట్ మార్కెట్ ఉండాలి సో అక్కడికి తీసుకొని వచ్చాము. సో ఇక్కడ అన్ని చూసిన తర్వాత మేబీ ఏడుపు ఆపుతాడేమో అనేసి. క్రాఫ్ట్ మార్కెట్లోని పాట్స్ అవన్నీ సామాన్లు చాలా అంటే చాలా బాగుండాలి గైస్. సో చూస్తే అన్నీ తీసుకోవాలి అనేసి అయితే అనిపిస్తుంది. బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. ఫస్ట్ మా జైకి ఇక్కడ తీసుకొని వచ్చేమో వాడు ఆడుకుంటాడేమో సో వాడు హ్యాపీగా కొంచెం ఆడుకున్న తర్వాత ఇంటికి తీసుకుని వచ్చేసేమో. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ అయితే అలా ఏడుస్తూ ఉండాలి వాడికి గుర్తొచ్చిన ప్రతిసారి. ఓకే బాయ్ గా.